మహిళల్లో ఆరోగ్య సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు అమీర్పేటలో మంత్రి దామోదర రాజనరసింహ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్య విమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళలు పిల్లల కోసం 15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది సర్కార్. దాదాపు 20,000కు పైగా హెల్త్ క్యాంపులు పెడుతోంది. బీసీ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, రేపటి నుంచి స్వస్థ నారీ సశక్త్ పరివార్ ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంది కదా, అప్డేట్స్ ఏంటి? మధ్యప్రదేశ్లో రేపు ప్రారంభించబోతున్నారు. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ఇది దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం సాగనుంది. మొత్తం 75,000 నుంచి 80,000 వరకు క్యాంపులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, చిన్నారులు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, మహిళల్లో ఉండేటువంటి దీర్ఘకాలిక రోగాలను గుర్తించేందుకు స్క్రీనింగ్ చేయడము, ఆరోగ్యం మీద అవగాహన కల్పించడము, బాలింతలకు, చిన్నారులకు ఎనిమియా వంటి రోగాలుంటే వాటిని గుర్తించి దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా పోషకాహార మాసాన్ని కూడా ఈ స్వస్థ నారీ సశక్త్ అభియాన్ పేరుతోనే దాంతోపాటే ఈ పోషణ మాసాన్ని కూడా నిర్వహించబోతోంది కేంద్రం. మన రాష్ట్రంలో కూడా ఆరోగ్య శాఖ, అదేవిధంగా చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 20,000కు పైగా క్యాంపులను మన రాష్ట్రం నిర్వహించబోతున్నారు. పిహెచ్సిలు, సిహెచ్ల నుంచి మొదలు పెడితే జిల్లా ఆసుపత్రుల వరకు అన్ని చోట్ల కూడా ఈ ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేసి మహిళలకు స్క్రీనింగ్ చేయబోతున్నారు. ప్రధానంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టడం, దాంతోపాటు అంటే క్యాన్సర్ లక్షణాలు తొందరగా బయటపడవు కాబట్టి వచ్చేటువంటి మహిళలకు ఈ ఆరోగ్య క్యాంపుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఐడెంటిఫై అయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు టీబీ, అదేవిధంగా ఒబేసిటీ, అదేవిధంగా బీపీ, షుగర్ ఇట్లాంటి అంశాల మీద కూడా ఎక్కువగా ఈ ఆరోగ్య క్యాంపులో దృష్టి పెట్టబోతున్నారు. సాధారణంగా మహిళల్లో వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి వాళ్ళు అంతగా ఆసుపత్రులు వెళ్ళకపోవడం, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్లో ఇవి అంతర్గతంగానే ఉండిపోతుండడంతో చాలామంది కూడా అది సివియర్ అయ్యే వరకు కూడా వాళ్ళకు తెలియని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మెడికల్ క్యాంపులతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కూడా దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు పోషణ మాసంలో భాగంగా బాలింతలకు అంటే తల్లిపాల గొప్పతనం గురించి వివరిస్తారు, దాని మీద అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా మురుగుపాలు కూడా పుట్టిన పిల్లలకు వెంటనే ఎందుకు పట్టాలి, ఏ విధంగా పట్టాలనే అంశానికి సంబంధించి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మీద కూడా అవగాహన కల్పించే కార్యక్రమం ఇందులో చేస్తారు. అదేవిధంగా మెడికల్ కిట్లను కూడా ఈ ఆరోగ్య క్యాంపుల్లో భాగంగా బాలింతలకు, అదేవిధంగా గర్భిణులకు కూడా అందించేందుకు ఇందులో చర్యలు తీసుకున్నారు. మన రాష్ట్రంలో కూడా రేపు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అమీర్పేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం 20,000కు పైగా ఈ మన రాష్ట్రంలో ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించబోతున్నారు. అన్ని చోట్ల కూడా అవసరమైనటువంటి ఈ హెల్త్ క్యాంపులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, మందులు కానీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉంచినట్టు తెలుస్తుంది. అయితే ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించిన తర్వాత వాటిలో వచ్చేటువంటి మహిళల్లో తలెత్తినటువంటి ఇబ్బందులను గుర్తించడము, వాటికి సంబంధించి అవగాహన కల్పించడము, అదేవిధంగా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ లభిస్తుంది అనే అంశాలకు సంబంధించి పూర్తిగా వాళ్ళకు వివరించి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా అడ్రస్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయబోతున్నారు. మన దగ్గర కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్లో, అదేవిధంగా పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్తో పాటు బోధనాసుపత్రుల్లో కూడా ఈ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెగా హెల్త్ క్యాంపును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తుంది. 33 జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 33 మెగా హెల్త్ క్యాంపులను నిర్వహించబోతున్నారు. అప్పుడు కూడా ప్రజలు దీన్ని ఉపయోగించుకొని చెప్పి ఆరోగ్య శాఖ ఇప్పటికే పిలుపునిచ్చింది. ప్రధానంగా మహిళలు, చిన్నారులు ఈ క్యాంపులను ఉపయోగించుకోవాలి. పిల్లలకు సంబంధించి ఎనిమియా కానీ లేకపోతే ఇతర సమస్యలు ఉంటే వాటిని అడ్రస్ చేస్తామని, మహిళలకు సంబంధించి కూడా ఏ ఇష్యూ ఉన్నా కూడా అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ హెల్త్ క్యాంపులకు వస్తే మెరుగైనటువంటి స్క్రీనింగ్ ఉంటుంది. అదేవిధంగా దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా అందిస్తామని చెప్పి ఇప్పటికే ఆరోగ్య శాఖ సూచించింది. జ్యోతి.